వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ నేర్చుకుందాం సిరీస్ లాంగ్ వీడియో. ఓకే, షార్ట్ వీడియో కూడా ఆల్రెడీ చేసి పెట్టాను. ఓకే, సో ఇది లాంగ్ వీడియో అనమాట సిరీస్. ఓకే, సో ఈ వీడియోలో మన స్టాక్ మార్కెట్లో మైండ్ మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని డిస్కస్ చేసుకుందాం. మైండ్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్ మన మైండ్ని. ఓకే, సో స్టాక్ మార్కెటే కానీ ఎక్కడ ఏ పని చేసినా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది మన మైండ్. బట్ స్టాక్ మార్కెట్లో హై అటెన్షన్ అవసరం మనకి. అంత ఈజీ కాదు ఆ అటెన్షన్ కూడా తీసుకొని రావడం. ఎందుకంటే స్టాక్స్ ఏవైతే ఉంటాయో పైకి కింద ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. మనం ప్రైస్ని ఒక పాయింట్లో పట్టుకొని దాన్ని ఒక పాయింట్ ప్రాఫిట్ వచ్చేంత వరకు తీసుకెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. ఓకే, మార్కెట్ చాలా డ్రామాస్ చేస్తూ ఉంటుంది. మన సైకాలజీ ఉంటుంది, మన లెర్నింగ్ బట్టి కూడా ఉంటుంది, మన స్ట్రాటజీ, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ మైండ్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మనకి ఇనిషియల్ బిగినర్ కానీ అడ్వాన్స్ లెవెల్లో ఉన్న ఫస్ట్ మీరు మెడిటేషన్ ఆర్ జిమ్ పెట్టుకోండి కంపల్సరీగా. ఓకే, సో మెడిటేషన్ మనకి యూట్యూబ్లో చాలామంది ఉన్నారు, తెలుగులో చెప్పేవాళ్ళు, హిందీలో చెప్పేవాళ్ళు. వెళ్ళి ప్రీమియం సర్వీస్ తీసుకోండి వాళ్ళ దగ్గర. ఎంతో కొంత మంత్లీ పే చేసో సమ్ ప్రోగ్రామ్స్ రన్ అవుతుంటాయి కదా, ఎన్రోల్ అవ్వండి. లేదు నాకు మెడిటేషన్ ఇంట్రెస్ట్ రాదంటే జిమ్ కన్నా వెళ్ళండి. ఓకే, ఈ రెండిట్లో ఏదైనా ఒకటైనా చేయండి. చేసే ముందు మైండ్ అనేది కొంచెం కామ్ అవుతుంది, ఫ్రీగా ఉంటుంది. ఓకే, డెఫినెట్లీ మీరు చేంజ్ అయితే చూస్తారు. ఓకే, సో ఇదైతే ఫస్ట్ మెడిటేషన్ జిమ్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్ సేవింగ్ చాలా ఇంపార్టెంట్. రోజు రియల్ ట్రేడింగ్ చేసుకుంటూ డబ్బులు లూజ్ అవుతూ ఉంటే ఆ మెంటల్ స్ట్రెస్కి మైండ్ అనేది కంట్రోల్ కాదు. అందుకే వర్చువల్ ట్రేడింగ్ చేసుకుంటూ మన క్యాపిటల్ సేవ్ చేసుకుంటూ, ఇంకా ఎవ్రీ మంత్ క్యాపిటల్ సేవ్ చేసుకుంటూ ఓన్లీ వర్చువల్ ట్రేడింగ్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఉంటే మనకి మైండ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఓకే, వన్స్ వర్చువల్ ట్రేడర్ సక్సెస్ అయ్యాక అప్పుడు మీరు క్యాపిటల్ అనేది దాచుకుని క్యాపిటల్ తీసుకొని రియల్ ట్రేడ్ చేయండి. ఓకే, ఫస్ట్ వర్చువల్ ట్రేడింగ్తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఒకే ఒక స్ట్రాటజీ పెట్టుకోండి ఒక స్టాక్ మార్కెట్లో. అది చాలా సింపుల్గా ఉండాలి. చూడంగానే డిసైడ్ చేయాలి ఇక్కడ బై అవుతుందని లేదా సెల్ అవుతుందని. కష్టపైనకి ఇక్కడ సెల్ చేస్తాను, ఇక్కడ బై చేస్తానని. ఓకే, ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఎగ్జిట్. ఓకే, అట్లా డిసైడ్ కావాలి. చాలా ఈజీగా ఉండాలి. సో మనకి స్ట్రెస్ని బిల్డ్ చేసేలాగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో సింపుల్గా ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ పక్కన వాళ్ళ గురించి ఇంకా మర్చిపోండి. ఇంకా మీ ప్రపంచం మీదే. కాంపిటీషన్ అయితే పెట్టుకోకండి, నేను వాళ్ళకన్నా సక్సెస్ అవుతానని. అట్లా ఏం లేదు, ఎవరి టైం వాళ్ళది. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్ ఒకటే కాదు, మీరు జాబ్ చేస్తూ ఉంటారు, మీరు బిజినెస్ చేస్తూ ఉంటారు, మీ ఇంట్లో ఇష్యూస్ వస్తూ ఉంటాయి, మీ ఆఫీస్లో ఇష్యూస్, మీ హెల్త్ ఇష్యూస్ కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఒకేసారి వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఇదొక ఎత్తు అయితే స్టాక్ మార్కెట్ ఒక ఎత్తు. ఓకే, సో అందుకే మెల్లిగా నేర్చుకోండి, స్ట్రెస్ తీసుకోకండి. ఓకే, అన్నీ ఒకేసారి అటాక్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంటాయి మనకి, చెప్తున్నాను అన్నీ. ఓకే, అంటే ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి మనకి. సో టైం తీసుకుంటుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ లోపల మనకి చాలా స్ట్రెస్ అయితే ఉంటుందో దీనన్నీ పట్టించుకోకండి. స్టాక్ మార్కెట్ ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఇస్తుంది. సో అందుకే మనకి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, జిమ్ అనేది ఇంపార్టెంట్. కొంచెం మైండ్ అనేది కామ్ అవుతుంది మనకి. మంచి ఫుడ్ తీసుకోండి. ఓకే, సో ఇలా మీ మైండ్ అనేది కంట్రోల్ చేసుకోండి. క్యాపిటల్ బాగా సేవ్ చేసుకోండి. వర్చువల్ ట్రేడింగ్ చేయండి. ఒకటే స్ట్రాటజీ, సింపుల్గా ఉండాలి మన ట్రేడింగ్ స్ట్రాటజీ. ఓకే, అండ్ ఇంకా ఇట్ టేక్ సమ్ టైం. ఒక్కొరు మైండ్ ఒకలా ఉంటుంది కాబట్టి, ఒక్కొరు పరిస్థితి ఒకలా ఉంటుంది కాబట్టి, ఇంట్లో సిచ్యువేషన్, ఆఫీస్ సిచ్యువేషన్, అందరికీ ఒకే టైప్ ఆఫ్ జాబ్ ఉండదు. ఒకటి హై స్ట్రెస్ఫుల్ జాబ్ ఉంటుంది, ఇంకోటి అందరికి కొంతమంది నార్మల్ జాబ్ ఉంటుంది, అంత స్ట్రెస్ ఉండదు. బట్ ఓవరాల్ చూస్తే ఈ రోజులు అన్ని స్ట్రెస్ఫుల్ జాబ్సే ఉంటున్నాయి. బట్ స్టిల్ చెప్తున్నాను, ఆయన ఆఫీస్లో మన ఫ్యామిలీలో కూడా అందరు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంత సపోర్ట్ చేయరు. మన ఖర్చులు బాగా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇట్లా ఎవ్రీథింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్ టేక్ సమ్ టైం అనమాట. ఒక్కో టైం ఒకలా ఉంటుంది. ఒక 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు, 3 years. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్ విల్ టేక్ సమ్ టైం. బట్ పేషెన్స్గా వెయిట్ చేయండి. ఇవైతే ఫాలో కావండి మన మైండ్ కంట్రోల్ చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోండి. ఓకే.